కృష్ణా జిల్లా మచిలీపట్నం పెదకరగ్రహారంలో జన్నారం కాలనీలో మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా కాలనీలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నాడు జగన్ దూరదృష్టితో ఆలోచించి కరగ్రహారంలో 16,000 మందికి నివాస స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారన్నారు. ఏ ఒక్క ఇంటిని రద్దు చేసే అధికారం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఓట్లు అడుక్కునే ప్రతిసారి 3 సెంట్లు స్థలం ఇస్తాను, 5 ఏళ్లకు ఒకసారి రేటు పెంచుకుంటూ ఇంటి స్థలం 3 సెంట్లు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసుకుంటూ వెళ్తమే తప్పితే ఆయన జన్మలో ఇంతవరకు ఒక్కడికి కూడా ఇంటి స్థలం ఇచ్చిన పాపాన పోలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే దానిలో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీ, మచిలీపట్నం నగరం ఒక్క దాంట్లోనే 19,302 మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఒకటే లేఅవుట్ కింద సుమారుగా 16,000 చిల్లర. ఇవాళ బందర్లో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడో భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడి ప్లాట్ ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడి ప్లాట్ ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవరికి లేదు. కాబట్టి ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవడైనా సరే మాటలకి చింతకాయలే రాలవు. ఈ జగనన్న కాలనీలో పట్టాలు ఇతని వల్ల అవుద్దా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముగా అండగా నేముంటాం. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా తీసుకున్న ప్రతి పేదవాడికి అండగా పేరుని కృష్ణమూర్తి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కోర్టుకి వేద్దాం, ప్లేడర్లను మేము పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ప్లేడర్లని. హైకోర్టుకి వేద్దాం. ఎవడైతే తప్పుడుతనంగా ఈ పట్టా క్యాన్సిల్ చేయటానికి ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా కోర్టుకి ఈడుద్దామని చెప్పిన కూడా